హత్య చేసి 9 సంవత్సరాలు దాక్కున్నాడు. ఇక తనని ఎవరూ పట్టుకోలేరులే అనుకున్నాడు. అది 2015 జూలై 29 ఉత్తరప్రదేశ్ సితారగంజ్ లోని మొరేనాబాద్. అక్కడ ప్రధాన రహదారిపై ఓ వ్యక్తి శవం పడి ఉంది. మరో పక్క అతని బైక్ కూడా పడిపోయి కనిపించింది. విషయం తెలిసి పోలీసులు స్పాట్ దగ్గరకు వెళ్లారు. శవం పడ్డ తీరు పరిశీలించగా అది యాక్సిడెంట్ లా కనిపించింది పోలీసులకు. చుట్టుపక్కల పరిసరాలు కూడా అలాగే ఉన్నాయి. రోడ్డుకి ఓ పక్క శవం పడి ఉంటే మరో పక్క అతని బైక్ పడి ఉంది. ఏదో పెద్ద వెహికల్ గుద్దటం వల్లే ఇలా యాక్సిడెంట్ అయి ఉంటుందని శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ శవం ఎవరిదా అని ఎంక్వైరీ చేసి తమకు దొరికిన శవం ముఖేష్ యాదవ్ గా తెలుసుకున్నారు. అదెలాగంటే శవానికి ఉన్న ప్యాంటు జేబులో ఓ ఆధార్ కార్డ్, ఓ చిన్న డైరీ దొరికాయి పోలీసులకు. వాటి ఆధారంగా పోలీసులు ఆ శవం ముఖేష్ గా కన్ఫర్మ్ చేసి ముఖేష్ ఫ్యామిలీకి విషయం చెప్పారు. శవాన్ని చూసిన ఫ్యామిలీ కూడా ఆ శవం ముఖేష్ దే అని కన్ఫర్మ్ చేసింది. ముఖేష్ శవం రోడ్డు పక్కన పడి ఉందని పోలీసులు చెప్పారు. యాక్సిడెంట్ అవ్వటం వల్లే ముఖేష్ చనిపోయాడన్నారు. ఆ మాటలకి ముఖేష్ ఫ్యామిలీ మొత్తం ఏకీభవించింది. ఎందుకంటే శవం పడ్డ చోట చూస్తే సీన్ మొత్తం యాక్సిడెంట్ లాగే కనిపించింది. అందుకే వాళ్ళు కూడా ముఖేష్ ది యాక్సిడెంట్ అనే అనుకున్నారు. దీంతో పోలీసులు శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టానికి పంపి ఆ శవాన్ని ఫ్యామిలీకి అప్పగించారు. ఆ శవాన్ని తీసుకున్న ఫ్యామిలీ అంత్యక్రియలు కూడా చేసేసింది. అయితే ఇది జరిగిన కొంతకాలానికి మణీందర్ అలియాస్ మణి 2015 జూలై 28 నుండి కనిపించడం లేదంటూ అతని సోదరుడు మోను కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మణి గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు. మణి ఓ డ్రైవర్ అని, అతను సితారగంజ్ లోనే ఉంటాడని చెప్పడంతో పోలీసులు ఆ వైపుగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. మణికి పరిచయం ఉన్న మిగతా డ్రైవర్లందరినీ విచారించారు. కానీ వారికి ఎక్కడా మణి గురించిన ఇన్ఫర్మేషన్ తెలియలేదు. అయినా మణి కోసం వెతుకుతూనే ఉన్నారు పోలీసులు. మణి ఉండే ప్రాంతం, చుట్టుపక్కల ప్రదేశాలన్నీ పరిశీలించారు. కానీ ఎక్కడా మణి ఆచూకీ పోలీసులకు తెలియలేదు. అయినా మణి కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. అలా ఏళ్లు గడిచిపోతున్నాయి. ఈలోగా ముఖేష్ ఫ్యామిలీ ముఖేష్ పేరుతో ఉన్న బీమా డబ్బును తీసుకుంది. ముఖేష్ చనిపోయాక మున్సిపాలిటీ నుండి అతని మరణ ధృవీకరణ పత్రాన్ని తీసుకొని దాన్ని ముఖేష్ కట్టిన బీమా కంపెనీలకు చూపించి డబ్బు తీసుకున్నారు. అలా 9 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ అప్పటికి కూడా మణి గురించిన ఎలాంటి ఆచూకీ తెలియలేదు. అయితే సోదరుడు మాత్రం ఆశ చంపుకోలేక మణి కోసం వెతుకుతూనే ఉన్నాడు. పోలీసులు కూడా వెతుకుతున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే ముఖేష్ చనిపోయి మణి మిస్ అయిపోయి 9 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ కేసు మాత్రం ముందుకు వెళ్లలేదు. అయితే అప్పుడే పోలీసులకు ఓ ఇన్ఫర్మేషన్ వచ్చింది. 9 సంవత్సరాల తర్వాత మణికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. 2015 జూలై 28న మణి మిస్ అయ్యాడు. జూలై 29న ముఖేష్ శవమయ్యాడు. అయితే ఇక్కడే ఉంది అసలు కథంతా. ఈ ముఖేష్ నిజంగా చనిపోలేదు, కానీ శవంగా మారాలి. అది పోలీసులకు తెలియాలి. తద్వారా తనపై ఉన్న క్రిమినల్ కేసులు మొత్తం ఎత్తేయాలి అనుకున్నాడు. పైగా అందిన కాడికి లక్షల్లో అప్పు చేశాడు. వాళ్ళు వంతుల వారీగా ముఖేష్ ఇంటికి క్యూ కట్టేవారు. ఇక పోలీసులైతే పూటకొక కేసు అంటూ రోజుకు ఒకసారైనా ముఖేష్ ఇంటికి వచ్చి అతన్ని విచారించేవారు. దీంతో అదంతా ముఖేష్ కి, అతని ఫ్యామిలీకి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఓ పక్క అప్పుల వాళ్ల బాధ, మరో పక్క పెండింగ్ లో ఉన్న కేసులు. అందుకే ఈ రెండింటి నుండి ఎస్కేప్ అవ్వాలని ముఖేష్ మరియు అతని ఫ్యామిలీ ఓ దారుణమైన కుట్ర పన్నారు. అదే ముఖేష్ శవంగా మారటం వెనుక ఉన్న అసలు కథంతా. ముఖేష్ మరణించాడని నమ్మించగలిగితే అతను చనిపోయాడని పోలీసులు అతని మీద ఉన్న కేసులన్నీ పక్కన పడేస్తారు. ఇక అప్పుల వాళ్లైతే మనిషే లేనప్పుడు ఏం చేస్తామని కొన్నాళ్లు తిరిగి తర్వాత సైలెంట్ అయిపోతారు. పైగా ఈ ముఖేష్ భారీగా బీమా కంపెనీలలో పాలసీలు తీసుకున్నాడు. అందుకే ముఖేష్ చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేస్తే ఆ డబ్బంతా తమకే వస్తుంది. ఇక ఆ డబ్బుతో హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు అనుకున్నారు. అలా ఒక్క చావుతో 3 లాభాలు వస్తాయని ఫ్యామిలీ మొత్తం కుట్ర చేశారు. అయితే చావబోయే ఆ ఒక్క వ్యక్తి ఎవరా అని తెగ వెతికారు. మరి ఎవరో ఒకరిని చంపి ఆ శవాన్ని ముఖేష్ శవంగా అందరినీ నమ్మించాలి కదా. అందుకే ముఖేష్ చనిపోయినట్లుగా నమ్మించడం కోసం తమ ప్రాంతంలో ఉండే ఈ మణిని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ మణి కూడా వాళ్ళు ఉండే ఊళ్ళోనే ఉండటంతో వీళ్ళ పని చాలా ఈజీగా అయిపోయింది. ఇక మణిని ముఖేష్ ప్లేస్ లోకి తేవాలని ఫ్యామిలీ మొత్తం ఫిక్స్ అయిపోయి ముఖేష్ కావాలనే సింగిల్ గా ఉంటున్న మణి ఇంటికి వెళ్ళాడు. నేను ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నా, నువ్వు నాకు తెలిసిన వాడివి కాబట్టి నీతో పాటే నీ గదిలో ఉండే ఉద్యోగం కోసం వెతుక్కుంటాను అన్నాడు. అయితే అందుకు మణి, నీకు ఆల్రెడీ ఉద్యోగం ఉంది కదా, మరి అదేమైంది అని అడిగాడు. ఈ మణి అన్నట్లుగానే ముఖేష్ కి ఉద్యోగం ఉంది, కాకపోతే మీ సేవలు మాకు చాలా ఎక్కువైపోయాయి, ఇక వద్దంటూ ఉద్యోగంలో నుండి పీకేశారు. 1999లో ఈ ముఖేష్ కి ఉత్తరప్రదేశ్ మొరేనాబాద్ లో హోంగార్డ్ ఉద్యోగం వచ్చింది. అయితే
తన ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి అక్రమంగా వాళ్ళ దగ్గర నుండి డబ్బులు గుంజటం మొదలు పెట్టాడు. దీంతో వాళ్ళంతా ఈ ముఖేష్ పై కేసు పెట్టడంతో పై అధికారులు విచారించి ముఖేష్ తప్పు చేస్తున్నాడని కన్ఫర్మ్ చేసుకొని అతన్ని ఉద్యోగంలో నుండి పీకేశారు. దీంతో ముఖేష్ బతుకు బస్టాండ్ అయింది. ఇక అప్పటి నుండి చిల్లర డబ్బుల కోసం చిన్నగా దొంగతనాలు స్టార్ట్ చేసి దినదినాభివృద్ధి చెందుతూ నేర ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. దోపిడీ ముఠాలతో జతగట్టి దొంగతనాలు, దోపిడీలు, సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ ఎన్నోసార్లు పోలీసుల దృష్టిలో పడ్డాడు. కట్ చేస్తే ముఖేష్ పై చాలా కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల విషయమయ్యి చాలా సార్లు పోలీసులు ముఖేష్ ఇంటికి వచ్చి అతన్ని స్టేషన్ దాకా తీసుకువెళ్లి విచారించడం జరిగాయి. అప్పటికే ఉద్యోగం ఊడిపోయి దోపిడీలు, దొంగతనాలు చేస్తూనే మరో పక్క అందిన కాడికి అప్పులు చేశాడు. దీంతో ఓ పక్క పోలీసులు, మరో పక్క అప్పుల వాళ్ళు, పోలీస్ స్టేషన్ లో తనపై పెండింగ్ లో ఉన్న కేసులు, ఇలా వీటన్నింటితో ముఖేష్ తో పాటు అతని ఫ్యామిలీ కూడా విసిగిపోయింది. దీంతో ఫ్యామిలీ మొత్తం చర్చించుకొని వీటన్నింటి నుండి బయటపడాలి అంటే ముఖేష్ చావటం ఒక్కటే మార్గమని, ముఖేష్ చనిపోయినట్లుగా నమ్మించాలని మణిని టార్గెట్ చేసి ఆ ప్లేస్ లోకి ముఖేష్ ని తేవాలని, ఆ ప్రాసెస్ లోనే ముఖేష్ మణి దగ్గరకు వెళ్లటం, ఉద్యోగం పేరుతో అతని దగ్గర సెటిల్ అయిపోవటం అన్ని జరిగిపోయాయి. అయితే మణి నీకు ఉద్యోగం ఉంది కదా అని అడిగితే తన ఉద్యోగం ఊడిపోయిందని, అందుకే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నానని, ఇంట్లో వాళ్ళు ఖాళీగా ఉండటంతో తనని చులకనగా చూస్తున్నారని, అందుకే నీ గదిలో ఉండి ఉద్యోగం చూసుకొని ఆ తర్వాత ఫ్యామిలీ దగ్గరికి వెళ్తానన్నాడు. అయితే అప్పటికే ముఖేష్ గురించి మణికి చూచాయగా తెలిసిన ఫ్రెండ్ సాయం కోసం వచ్చాడని కాదనలేక ఒప్పుకున్నాడు. అలా మణి దగ్గరే ఉంటూ 2015 జూలై 28న అతను తన ఫ్యామిలీ మొత్తాన్ని మణి ఇంటికి రమ్మని, వాళ్ళొచ్చేలోగా మణిని పార్టీ పేరుతో ఫుల్ గా తాగించి అతను మత్తులో ఉండగానే తన ఫ్యామిలీతో కలిసి మణిని బాగా కొట్టి చంపి, ఆ తర్వాత అతని మరణం యాక్సిడెంట్ లా కనిపించాలి అని శవాన్ని తీసుకుని రోడ్డు దగ్గరకు తెచ్చి, తర్వాత తనకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా మణి శవానికి యాక్సిడెంట్ చేయించి శవాన్ని అక్కడే పడేసి అతని బండి మరోవైపుగా పడేసి మణి ముఖం గుర్తుపట్టకుండా నుజ్జు నుజ్జు చేసేసి అతని జేబులో ముఖేష్ తన ఆధార్ కార్డ్ ని, చిన్న డైరీని పెట్టి అతను యాక్సిడెంట్ లో చనిపోయినట్లుగా సీన్ మొత్తం క్రియేట్ చేశాడు. అది చూసిన పోలీసులు అతనిది యాక్సిడెంట్ అని నమ్మారు. అందుకే 9 సంవత్సరాలైనా కూడా మణి ఆచూకీ పోలీసులకు తెలియలేదు. అయితే కాలం ఎప్పుడూ ఒకరికే అనుకూలంగా ఉండదు కదా, చేసిన తప్పు ఎప్పటికైనా పండాల్సిందే, పోలీసుల చేతికి చిక్కాల్సిందే. 9 సంవత్సరాల తర్వాత ముఖేష్ అనుకోకుండా ఈ మణి సోదరుడు మోను కంట పడ్డాడు. మణి కోసం వెతుకుతూ ఉండగా ఈ ముఖేష్ ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్పూర్ జిల్లాలో మునేష్ యాదవ్ గా చలామణి అవుతూ అతనికి కనిపించాడు. అక్కడే తన భార్య ఫ్యామిలీతో ఉంటూ చూసి షాక్ అయిపోయాడు అతను. 9 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి ఇలా సజీవంగా ఉండటం ఏంటి అంటే ఇందులో ఏదో తేడా ఉంది. ఈ ముఖేష్ చావు నాటకానికి తన సోదరుడు మిస్సింగ్ కి ఏమైనా సంబంధం ఉందా అన్న డౌట్ వచ్చింది అతనికి. దీంతో వెంటనే ఆ విషయాన్ని అతను పోలీసులకు చెప్పాడు. 9 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి బ్రతికే ఉన్నాడని తెలిసి పోలీసులు వెంటనే ముఖేష్ ని పట్టుకున్నారు. అతన్ని విచారించగా పోలీసులకు కొన్ని భయంకరమైన నిజాలు తెలిసాయి. 9 ఏళ్లుగా చనిపోయినట్లు ఎందుకు నటించావు, మరి ఆ శవం ఎవరిదని పోలీసులు ప్రశ్నించగా ఆ శవం తనది కాదని, అది మణిదని, అతన్ని నేను నా ఫ్యామిలీ కలిసి చంపి అతను యాక్సిడెంట్ వల్ల చనిపోయినట్లు చిత్రీకరించి ఆ చనిపోయింది నేనే అని అందరినీ నమ్మించి మరణ ధృవీకరణ పత్రాన్ని తీసుకొని ఆ తర్వాత వచ్చిన బీమా డబ్బుతో నేను నా ఫ్యామిలీ ఇలా సెటిల్ అయిపోయామని చెప్పాడు. పైగా నేను చనిపోయాను అనుకుని నా మీద ఉన్న కేసులన్నీ క్లోజ్ చేస్తారని, అప్పుల వాళ్ళ బాధ కూడా తప్పిపోతుందనే ఇదంతా ప్లాన్ చేశానన్నాడు. దీంతో పోలీసులు 2024 జూన్ 22న ముఖేష్ ని, అతనికి హెల్ప్ చేసిన అతని సోదరుని అరెస్ట్ చేశారు. ముఖేష్ తండ్రిని, భార్య సుధాను, సోదరి సంగీతను, కొడుకును కూడా పట్టుకుని విచారిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.